ఇక్కడ ఫస్ట్ ఒక డాట్ ఉంది కదా! ఈ డాట్‌కి 1+3 ఇంకో 3 డాట్స్ యాడ్ అయితే 4 ఒక స్క్వేర్ వచ్చింది. ఇదంతా స్క్వేర్ కదా! అంటే 1కి ఒక 3 యాడ్ చేస్తే గనుక 4 వచ్చింది. అదేంటంటే 2 స్క్వేర్. నెక్స్ట్ ఈ 1+3కి ఇంకా 1, 2, 3, 4, 5 ఈ 1+3కి ఇంకో ఆడ్ నంబర్ యాడ్ చేస్తే మనకేమొచ్చిందంటే 1+3 4, 4+5 9 ఇక్కడ 3 స్క్వేర్ వచ్చింది. అంటే స్క్వేర్స్ వస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది స్క్వేరే గదా! ఈ 4 నంబర్‌ని కలిపితే స్క్వేర్ వస్తుంది. తర్వాత ఈ 9 నంబర్స్‌ని కలిపితే ఇంకో స్క్వేర్ వస్తుంది. తర్వాత 4 స్క్వేర్ 16 ఇదంతా కలిపితే మళ్ళీ ఇంకో స్క్వేర్ అంటే 1+3+5+7 ఇదే గదా 16 అంటే 9+7 ఈ 16 మనం 4 స్క్వేర్ అంటాం గదా! ఈ విధంగా మనకి ఆడ్ నంబర్స్‌ని సీక్వెన్షియల్ ఆడ్ నంబర్స్‌ని మనం యాడ్ చేసుకుంటా పోతే మనకి స్క్వేర్స్ వస్తాయి. ఈ విధంగా మనకి ప్యాటర్న్స్‌లో రిలేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇదొక సీక్వెన్స్ అయితే, ఇంకో సీక్వెన్స్ మనం ఏం చెప్పుకోవచ్చంటే 1 ఇక్కడ 1 ఒక ఆడ్ నంబరు. 1 అంటే 1 ఇది 1 స్క్వేర్ అని చెప్పి చెప్పొచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇదొకటే గాదు. ఇంకో యాడ్ నంబర్ ఏమంటే 1 దీన్ని 1 స్క్వేర్ అన్నాం. నెక్స్ట్ 1+2+1 తీసుకుంటున్నా. అంటే 1 టు ఈ 2 మిడిల్‌లో ఉంది. తర్వాత 2 బ్యాక్ నంబర్ 1 ఇదేమవుతుంది 4 అంటే ఇది 2 స్క్వేర్. ఆ తర్వాత 1+2+3 +2+1 అంటే ఈ 1+2 ఈ 2+1 మిడిల్‌లో 3 కలిపితే ఎంతొస్తది 3+3 6+3 9 వస్తది. అంటే 9 అంటే మళ్ళీ 3 స్క్వేర్. మళ్ళీ 1+2+3+4+3+2+1 ఇది కలిపితే ఏమొస్తది 16 వస్తది. అంటే 4 స్క్వేర్. ఈ విధంగా గూడా మనకి స్క్వేర్స్ అనేవి ఫార్మ్ అవుతా ఉంటాయి. అంటే ఖచ్చితంగా అంటే ఒకటే ఉండాలి అని ఒక యూనిక్ వే అనేదైతే లేదు. ఈ విధంగా ఒకటొస్తది. ఇంకో విధంగా కూడా రావచ్చు. ఏమంటే రూల్‌ని ఫాలో చేస్తా ఉండాలనమాట.